కూటమి ప్రభుత్వం పెద్ద వ్యూహంతోనే ముందుకు వెళ్తుందా? జగన్మోహన్ రెడ్డి ఆర్థిక మూలాలపై దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తుందా? ప్రస్తుత పరిస్థితులు చూస్తూ ఉంటే అవునని అనిపిస్తోంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. దీనికి కారణం ఏంటంటే లిక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి ఎప్పుడైతే ఈడీ జోష్ పెంచిందో, లిక్కర్ స్కామ్లో ఉన్న కీలక నిందితులకు సంబంధించి వాళ్ళ ఆస్తుల మీద ఎప్పుడైతే సోదాలు ప్రారంభించిందో ఖచ్చితంగా జగన్కు సంబంధించి ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టే ప్రయత్నం మొదలైంది అనే ఒక రాజకీయ సంకేతం అయితే వస్తోంది అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఈ నేపథ్యంలో భాగంగానే అంటే రాష్ట్ర ప్రభుత్వం చేతికి మట్టి అంటుకోకుండా, చంద్రబాబు నాయుడు గారి చేతికి మట్టి అంటుకోకుండా పూర్తిగా కేంద్ర దర్యాప్తు సంస్థలే అన్నీ చేస్తున్నాయి అని ఒక సంకేతం ఇచ్చే ప్రయత్నం. అదే నేపథ్యంలో జగన్ అంటే వైసీపీ ఇలాకాలో కూడా ఒక అతిపెద్ద ఒక అయోమయం, ఒక గందరగోళ పరిస్థితి ఏర్పాటు చేసే ప్రయత్నం అయితే సక్సెస్ఫుల్గా ఆల్రెడీ మొదలైంది అనేది కొంతమంది రాజకీయ పరిశీలకులు చెబుతున్నమాట. అయితే ఇందులో ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టడం ఒక ఎత్తు, అలాగే జగన్మోహన్ రెడ్డిని కూడా ఒక నేరస్తుడిగా చూపించే ప్రయత్నం మరొక ఎత్తు. రెండూ జరుగుతున్నాయి అనే వాళ్ళు కూడా లేకపోలేదు. కాకపోతే రెండింట్లో ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది ఇక్కడ చూడాల్సిన అంశం. లిక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసిన, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయినా త్వరగా బయటికి రాకుండా జైల్లో ఉంచే ప్రయత్నాలు కూడా ఇందులో ఒక భాగమే అనేది కొంతమంది చెప్తున్నమాట. కాకపోతే ఇక్కడ కీలకమైన అంశం ఆర్థిక మూలాల మీద, జగన్ ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టడమే ప్రధాన లక్ష్యం. అదైతే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది కూటమి ప్రభుత్వం త్వరలోనే అనే వాళ్ళు కూడా లేకపోలేదు.